దేశంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీగా వరదలు సంభవిస్తున్నాయి. కుండపోత వానలతో ఉత్తరాది భారతం విలవిల్లాడుతోంది. అసేతు హిమాచలాన్ని ఆకస్మిక వరదలు వణికిస్తున్నాయి. మెరుపు వరదలతో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రా, కులు జిల్లాల్లో సంభవించిన వరదల్లో 5గురు మృతి చెందారు. వరద సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు రంగంలోకి దిగాయి. వరదల్లో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 250 మందికి పైగా ప్రజలను రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగింది. జమ్మూ శ్రీనగర్ హైవేపై కొండ చర్యలు విరిగిపడడంతో రాంబన్ జిల్లా చంద్రకోట్లో వాహనాలు నిలిచిపోయాయి. అటు కేరళలోని వైనాడ్లోనూ మరొకసారి వరద భయం పట్టుకుంది. ఢిల్లీలోని సైనిక ఫామ్ ప్రాంతాన్ని వరద ముంచెత్తడంతో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ స్తంభించిపోయింది. కర్ణాటక కలబుగిరిలోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గుజరాత్లోని సూరత్ నగరం 3 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. రోడ్లు, కాలువలను తలపిస్తూ ఉన్నాయి. అపార్ట్మెంట్లో సెల్లార్లన్నీ నీటితో నిండిపోయాయి. తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా మున్నార్లోని పర్యాటక ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. అటు తమిళనాడులోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కేఆర్ఎస్ డ్యాం నుండి కావేరీ నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హోగేనకల్ జలపాతం పర్యటన నిలిపివేశారు అధికారులు. అప్రమత్తంగా ఉండాలంటూ కావేరీ నది పరివాహక ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. చిన్నపాటి వానకు వణికే ముంబై సిటీ భారీ వర్షానికి జడుసుకుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో కింగ్స్ సర్కిల్, కాలాచౌకీ స్టేషన్లలో నీళ్లు నిలిచాయి. ఇక ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాల్లో అలకనంద నది పొంగి పొరలుతోంది. సరిగ్గా ఇదే సమయంలో రుద్రప్రయాగ్లోని గోల్తీర్లో ప్రాంతంలో టూరిస్టు బస్సు నదిలో పడిపోయి 10 మంది గల్లంతయ్యారు. ఇక వర్షం ఆగకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.